అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మన జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో ఆచార పద్ధతులు ఉంటాయి. ప్రతి ఆచారం వెనుక ఏదో ఒక పరమార్థం ఉంటుంది. అయితే కొన్ని ముఖ్యమైన రోజుల్లో తెలిసి తెలియక కూడా కొన్ని పొరపాట్లను చేయకూడదు, లేదంటే నష్టాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి మంగళవారం నాడు, ప్రతి శుక్రవారం, అలాగే శనివారం నాడు ఎలాంటి తప్పులు చేయకూడదు. ఈ 3 రోజుల్లో ఏమి నియమాలు పాటిస్తే ధనపరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మంగళవారం అంటే ఆంజనేయ స్వామికి అలాగే దుర్గాదేవికి చాలా ప్రీతికరమైన రోజు. మంగళవారం కొన్ని నియమాలు పాటిస్తే దుర్గాదేవి ఆశీర్వాదం ఖచ్చితంగా పొందవచ్చు. మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి మంగళవారం చేసే కొన్ని తప్పుల వల్ల మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. మంగళవారం ఎవరికి అప్పు ఇవ్వకూడదు, అలాగే ఎవరి నుండి అప్పు తీసుకోకూడదు. ఇలాంటి తప్పులు ఎవరైనా చేస్తే అలాంటి వారికి ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. మంగళవారం కొత్త వస్త్రాలను ధరించకూడదు. అలాగే మంగళవారం పొరపాటును కూడా జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం, మగవారి షేవింగ్ చేసుకోవడం ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు. మంగళవారం ఇలా చేస్తే మీ ఆయుష్ తగ్గుతుంది, అలాగే ధన సమస్యలు ఏర్పడతాయి. మంగళవారం ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త ఇంట్లోకి అడుగు పెట్టకూడదు. ఈ రోజున గృహప్రవేశం చేయకూడదు, అద్దె ఇళ్లలోకి మారకూడదు. మంగళవారం దూర ప్రయాణాలు మానుకోవాలి, అలాగే పడమర వైపు ప్రయాణాలు చేయకూడదు. ఒకవేళ తప్పనిసరిగా చేయాలంటే ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకుని ఒక చిన్న బెల్లం ముక్కను తిని ప్రయాణం చేయండి. నలుపు సంకేతం అయితే మంగళవారం ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు వస్త్రాలు ధరించకండి, లేదంటే మీ జాతకంలో దురదృష్టం ఏర్పడుతుంది. ప్రతి మంగళవారం ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. ఇక అమ్మవారికి పూజించే భక్తులు మంగళవారం మాంసాహారం తినకూడదు. మంగళవారం అంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసాను చదివితే మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి. పదునైన వస్తువులను మంగళవారం నాడు కొనకూడదు. పదునైన వస్తువులు అంటే కత్తులు, కత్తిపీటలు, సూది ఇలాంటి వస్తువులు మంగళవారం కొనకూడదు. ఇక మంగళవారం పొరపాటున కూడా భూమిని తవ్వకూడదు. మంగళవారం నాడు మట్టిని తవ్వి మొక్కలు నాటడం అంత మంచిది కాదు. ఇక ప్రతి మంగళవారం ఉపవాసం ఉంటే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి. లక్ష్మీదేవి ఐశ్వర్యానికి ఆదిదేవత కాబట్టి శుక్రవారం రోజున చేయకూడని తప్పులు అలాగే పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం. ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకోవాలి. శుక్రవారం లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టకుండా మనం ఆహారం తింటే జీవితాంతం ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి. కాబట్టి ప్రతి శుక్రవారం ఇంట్లో దీపారాధన చేసుకుని ఒక చిన్న బెల్లం ముక్కను లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించండి. ఇక శుక్రవారం ఎవరికీ అప్పు ఇవ్వకూడదు, లేదంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. శుక్రవారం ఇంటిని మురికిగా ఉంచకూడదు. ప్రతి శుక్రవారం ఇంటిని శుభ్రం చేసుకుని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి, లేదంటే మీ ఇంట్లో డబ్బు నిలవదు, అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. ఇక శుక్రవారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ చీపురు కొనకూడదు. ఇది మీ ఇంటి అదృష్టాన్ని దూరం చేస్తుంది. అలాగే శుక్రవారం నాడు పొరపాటున కూడా కొత్త చెప్పులు కొనకూడదు. శుక్రవారం చెప్పులు కొంటే మీ కుటుంబంలో అశుభాలు కలుగుతాయి. అలాగే ఎలక్ట్రిక్ వస్తువులను కూడా శుక్రవారం కొనకూడదు. కొత్త వాహనాలను కూడా శుక్రవారం కొనకూడదు. ఇక ఇంట్లో ఉండే పాత వస్తువులను శుక్రవారం రోజున బయట పడేయకూడదు. శుక్రవారం ఇల్లు దులపకూడదు. శుక్రవారం అంటేనే మహాలక్ష్మీదేవికి అంకితం కాబట్టి ప్రతి శుక్రవారం తప్పనిసరిగా మీ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. అప్పుడే మీ ఇంటిపై లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది. ఇక మీ ఇంట్లో ఉండే ఆడపిల్లలు శుక్రవారం కంటతడి పెట్టకూడదు. శుక్రవారం ఆడపిల్లలు ఏడిస్తే మీ ఇంటికి అంత మంచిది కాదు. శుక్రవారం దీపారాధన చేసేవారు ఆవు నెయ్యితోనే దీపారాధన చేయాలి. ఆవు నెయ్యితో చేసే లక్ష్మీ పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం. ఇక శుక్రవారం తప్పనిసరిగా మాంసాహారానికి దూరంగా ఉండాలి. మనలో చాలామందికి ఎల్లప్పుడూ దురదృష్టం వెంటాడుతూనే ఉంటుంది. అలాంటి వారు ప్రతి శుక్రవారం తెలుపు రంగు వస్త్రాలను కానీ గులాబీ రంగు వస్త్రాలను కానీ ధరించండి.
దురదృష్టం మొత్తం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలుగుతుంది. విపరీతమైన ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ప్రతి శుక్రవారం గోమాతకు ఆహారాన్ని తినిపించండి. ఆర్థిక కష్టాలన్నీ త్వరగా తీరిపోయి ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది. ప్రతి శుక్రవారం శ్రీ సూక్తాన్ని చదివితే అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి. ఇక ప్రతి శుక్రవారం వివాహమైన ఆడవారు తప్పనిసరిగా తులసి కోటలో దీపం వెలిగించి తులసి చుట్టూకు ప్రదక్షిణాలు చేస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం వెంటనే కలుగుతుంది. ఇక శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైన రోజు, అలాగే శనిదేవునికి కూడా చెందిన రోజు కాబట్టి శనివారం చేసే పనుల్లో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే శనిదేవుడు ఉగ్రరూపం దాల్చి మన జీవితంలో అనేక కష్టాలు తీసుకువస్తాడు. శనివారం నాడు పొరపాటున కూడా ఇనుప వస్తువులు కొనకూడదు. శనివారం ఇనుప వస్తువులు కొంటే మీ ఇంటికి శుభకరం కాదు. అలాగే శనివారం ఎట్టి పరిస్థితుల్లోనూ నూనె కొనకూడదు. శనివారం నూనె కొంటే అప్పుల సమస్యలు పెరుగుతాయి, ఆర్థికంగా నష్టపోతారు. శనివారం రోజున నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. అయితే ప్రతి శనివారం నాడు నీలం రంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది. ఇక శనివారం పొరపాటున కూడా నువ్వులు, ఉప్పు అలాగే మినప్పప్పును కొనకూడదు. శనివారం వస్తువులను కొంటే ఆర్థికంగా నష్టపోతారు. ఇక శనివారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ పురుషులు తమ అత్తామామల ఇంటికి వెళ్ళకూడదు. ఇక దక్షిణం ముఖంగా శనివారం ప్రయాణం చేయకూడదు. ఇలా చేస్తే లేనిపోని సమస్యలు ఎదుర్కొంటారు. శనివారం కొత్త వాహనాలను కొనకూడదు. శనిదేవుడు న్యాయానికి ప్రత్యేక కాబట్టి శనివారం పొరపాటును కూడా ఎవరికీ అబద్ధం చెప్పకూడదు. లేదంటే శని దోషాలు ఏర్పడతాయి. ప్రతి శనివారం తప్పనిసరిగా కాకికి ఆహారం పెట్టండి. కాకికి ఆహారం పెడితే పితృదేవతల ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది. మీ కుటుంబానికి 7 తరాల ఐశ్వర్యం కలుగుతుంది. ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే మీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోలు మీరు పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమఃశివాయ.